G20 2024 సమావేశాలు ఎక్కడ జరిగాయి మరియు థీమ్ ఏంటి? వేర్ వాజ్ ద G20 2024 summit held and what was its theme? సో మన యొక్క క్లాస్ అనేవి త్రిభాషా విధానంలో మనం చెప్తామండి. సో ప్రశ్నలు అనేవి చాలా రీసెర్చ్ చేసి నేను ఇస్తాను. సో ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే మనము జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి డిఎస్సికి అయితే ఎలా చదువుకోవాలంటే ఏదైతే మోస్ట్ అండబుల్ టాపిక్స్ ఉంటాయి కదా గత 12 నెలల కరెంట్ అఫైర్స్తో పాటు ఉన్న జీకే చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కమ్ జీకే ఓన్లీ సపరేట్గా చదవకూడదండి. కరెంట్ అఫైర్స్ కమ్ జీకే చదువుకోవాలి. ఇప్పుడు G20 2024 సమావేశాలు ఎక్కడ జరిగాయని చెప్పారు. సో G20 సమావేశాలు మనం మాట్లాడుకున్నాం. సో G20 అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది మనం మాట్లాడుకోవాలి. సో ప్రశ్నలోకి వచ్చేద్దాం. G20 2024 సమావేశాలు ఎక్కడ జరిగాయి? థీమ్ ఏంటంటే మనకు G20 సమావేశాలు 2024 వచ్చేసి బ్రెజిల్లో జరిగాయి. బ్రెజిల్. సో మరియు ప్రతి ఇయర్ దానికంటూ ఒక థీమ్ ఉంటుంది, ఒక కోట్ ఉంటుంది. సో ఆ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. దాని యొక్క థీమ్ 2024 G20 సమావేశాలు. సో దీని రిలేటెడ్గా ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే మన క్లాస్ అనేది మిగతా క్లాస్ అన్నిటికీ వెరైటీగా ఉంటుందండి. సో G20 2024 సమావేశాలు సంబంధించి బ్రెజిల్లో జరిగాయి. బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. దీనికి రిలేటెడ్గా ఎలా అడతారంటే G20 2023 సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే ఇండియాలో జరిగాయి. ఇప్పుడు జరిగాయి అంటే సెప్టెంబర్ 9 ఢిల్లీ డిక్లరేషన్. సో ఆ ఢిల్లీ డిక్లరేషన్ యొక్క థీమ్ ఏంటంటే వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేది థీమ్. మరి దీనికి రిలేటెడ్గా ఎలా అడుగుతారంటే 2025 G20 సమావేశాలు ఎక్కడ జరుగుతాయంటే సౌత్ ఆఫ్రికా దేశంలో జరుగుతాయి. సో ఇక్కడ మీకు మొదటి ప్రశ్న ఏమి ఇచ్చానంటే 20 ప్రశ్నలకి 20 కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. సో G20 సమావేశాలు రాకపోతే ఏమొస్తాయి సార్ అంటే యునైటెడ్ నేషన్స్ కోసం అడుగుతాడు, లేకపోతే యునెస్కో కోసం అడుగుతాడు, లేకపోతే యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం అడుగుతాడు, లేకపోతే సార్క్ కోసం అడుగుతాడు, లేకపోతే బిమ్స్టెక్ కోసం అడుగుతాడు, లేకపోతే ఏషియన్ అడుగుతాడు, లేకపోతే ఒపెక్ కోసం అడుగుతారు. ఏదో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కోసం కంపల్సరిగా ప్రశ్న మనకు వస్తుంది. సో ఫస్ట్ ప్రశ్న అయిపోయాయి, ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయాయి, ఫస్ట్ ప్రశ్న అయిపోయాయి. ఇక రెండవ ప్రశ్న చూద్దాం. 2000 5000 నోట్లపై ఉండే బొమ్మ ఏమిటి?